పాత బస్తీని నిన్నటిదాకా స్ట్రీట్ ఫైట్లు కుదిపేశాయి. ఇప్పుడు బైక్ రేసింగ్లు గడగడలాడిస్తున్నాయి. అర్ధరాత్రి అయితే చాలు హై స్పీడ్ బైక్స్ తో దుమ్ము రేపుతున్నారు కుర్రాళ్లు. లేనిపోని ప్రమాదాలు చేస్తూ స్థానికుల్ని బెంబేలెత్తిస్తున్నారు. దీనిపై ఆపరేషన్ చేపట్టిన సౌత్ జోన్ పోలీసులు కుర్రాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులు గాలికి వదిలేస్తున్నారు. వీళ్లు చూస్తే రోడ్డుపై రెచ్చిపోతున్నారు. బైక్ రేసింగ్స్ తో సామాన్య జనానికి తిప్పలు. తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చిన పోలీసులు. హైదరాబాద్ శివారులో జరుగుతున్న బైక్ రేసింగ్స్ పై పోలీసులు ఫోకస్ పెట్టడంతో కుర్రాళ్లంతా పాత బస్తీ బాట పట్టారు. అక్కడ రాత్రి 11 దాటిందంటే చాలు హై స్పీడ్ బైకుల మోత మోగుతోంది. సర్రున దూసుకెళ్లడం, లేనిపోని విన్యాసాలు చేయడం, అరుపులు, కేకలు, విజిల్స్. రోడ్డుపై పబ్లిక్ న్యూసెన్స్. ఈ రేసింగ్స్ లో పాల్గొంటున్న వారిలో మైనర్లే ఎక్కువ. ఏదో పనుందంటూ ఇంట్లో వాళ్లకు చెప్పి రోడ్డుపై తైతెక్కలాడుతున్నారు. కొందరైతే ఇంట్లో చెప్పకుండా వస్తున్నారు. గల్లీల్లో బెట్టింగ్స్ కాసుకుంటూ బైక్స్ తో నానా హంగామా చేస్తున్నారు. అడిగేవాళ్లు లేరన్నట్లు చెలరేగిపోతున్నారు. ఇష్టారాజ్యంగా తిరుగుతూ షికార్లు కొడుతూ జనాలకు టెన్షన్ తెప్పిస్తున్నారు. వీళ్ల ఆగడాలతో తోటి వాహనదారులు, స్థానికులు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే పోలీసులకు చాలా సార్లు ఫిర్యాదులొచ్చాయి. దాంతో రంగంలోకి దిగిన సౌత్ జోన్ పోలీసులు ఆపరేషన్ బైక్ రేసింగ్ చేపట్టారు. ఏకకాలంలో దాడులు చేశారు. వాళ్లను చూడడంతోనే కొందరు బైకులు వదిలేసి పారిపోయారు. మిగతా 181 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 202 బైక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అందరినీ స్టేషన్ కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇకపై ఇలా చేస్తే తల్లిదండ్రులపైన కేసులు నమోదు చేస్తామన్నారు. ఎవరు మైనర్ పిల్లలు కూడా వితౌట్ లైసెన్సు బళ్ళు తోలటం కానీ, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా వెళ్ళటం కానీ, రేస్ అనే కైండ్ ఆఫ్ పోటీలతో వెళ్ళటం కానీ కంప్లీట్ దాన్ని జీరో టాలరెన్స్ తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ ఆపరేషన్ చబుత్రా మిషన్లో ఒక భాగంగా ఈ రాత్రి ఒకేసారి 2 అవర్స్ ఈ యొక్క ఆపరేషన్ చేస్తే 201 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. దాంట్లో 181 మంది మైనర్స్. పోలీసుల ఆపరేషన్ ను కొందరు తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. తమ పిల్లలు రేసుల్లో పాల్గొనకపోయినా పట్టుకున్నారని మండిపడుతున్నారు. मैं बोला पाँव को लगे हुआ थोड़ा तो खाली गाड़ी निकाल के लाओ बोला रोड का नहीं। कीले लाने गए थे, बच्चे को कीले लाने भेजे थे, तबीयत ठीक नहीं थी तो पकड़ लिया बच्चे को गाड़ी पे। घर के पास ट्रायल मारा तो बच्चे से गाड़ी रोकने के लिए लेके आ गए. పోలీసుల ఆపరేషన్ తో ప్రస్తుతానికి పాత బస్తీలో రేసింగ్స్ కి చెక్ పెట్టినట్లే. అర్ధరాత్రి రేసింగ్స్ వల్ల అన్ని అనర్థాలే. తల్లిదండ్రులు కూడా వారి పిల్లల్ని ఆ దిశగా ప్రోత్సహించకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. హైదరాబాద్లో బైక్ రేసులు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఒకప్పుడు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో అర్ధరాత్రులు రేసులు జరిగేవి. పోలీసుల పహారా పెరిగిపోవడంతో ఇప్పుడు ఓల్డ్ సిటీ, గండిపేట చెరువులే అడ్డాలుగా మారిపోయాయి. రాత్రైతే చాలు కుర్రాళ్లు, మైనర్లు హై సీసీ బైకులతో రోడ్లపైకి వచ్చేస్తున్నారు. వచ్చిపోయే వాళ్లను భయపెడుతున్నారు. బైక్ రేస్ ఇప్పుడు హైదరాబాద్ జనాన్ని భయపెడుతున్నమాట. వీకెండ్ వచ్చిందంటే పిల్లలు, కుర్రాళ్లు సినిమాలకు, షికార్లకు ప్లాన్ చేస్తారు. కానీ హైదరాబాద్ లో అలా కాదు. ఇక్కడ బైక్ రేసులే వీకెండ్ ఫ్యాషన్, నైట్ టైమే ఎంటర్టైన్మెంట్ అకేషన్. అర్ధరాత్రి చిమ్మ చీకటి వేడ, అంతా నిశ్శబ్దం. ఒక్కసారిగా రయ్యమంటూ బైకులు రోడ్లపైకి దూసుకొచ్చేస్తాయి. రేసులు, రోడ్లపై విన్యాసాలు, అరుపులు, గోలలు. ఇదే హైదరాబాదీ కుర్రకారుకి నచ్చిన ఫన్ గేమ్. సరదాకో 1000 రూపాయలకో పందెం. ఓల్డ్ సిటీలోనైతే ఇప్పుడు ఈ ఆట మరీ ఎక్కువైంది. బైక్ రేసుల్లో కుర్రకారే కాదు, మైనర్లు, మీసాలు కూడా రాని చిన్న చిన్న పిల్లలు కూడా హైసీసీ బైకర్లతో రోడ్లపైకొచ్చేస్తున్నారు. ఈ బైక్ రేసుల వల్ల ప్రమాదాలు పెరగడం, ఆకతాయిల ఆగడాలపై ప్రజలు ఫిర్యాదులతో పోలీసులు నిఘా కట్టుదిట్టం చేసి రేసులకు బ్రేకులు వేస్తున్నారు. అయినా ట్రాక్ లొకేషన్స్ మార్చి మరీ రేసులకు వెళుతున్నారు. రేసుల్లో బైకులపై దూసుకు వెళుతున్నది ఎక్కువగా బడాబాబుల కొడుకులే. అంతా బలాదూర్ బ్యాచే.
చేతుల్లో పెద్ద పెద్ద ఫోన్లు, హై స్పీడ్ బైకులు. వాళ్ళని చూసి చిన్న చిన్న పిల్లలు కూడా వెహికల్స్ తో రోడ్లెక్కుతున్నారు. కనీసం బండి మీద కూర్చుంటే కాళ్ళందరి చిన్నవాళ్లు కూడా టెర్రర్ సృష్టిస్తున్నారు. హైదరాబాద్ సిటీలో ఏరియా ఏదైనా కావచ్చు, వాళ్ళకు కావాల్సింది మాత్రం ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్. ఈ రేసింగుల్లో తలలు పగలగొట్టుకున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. కాళ్లు చేతులు విరగొట్టుకున్న వాళ్లకు లెక్కే లేదు. ఇటీవల కాలంలో కొంతమంది రేసుల్లో ప్రమాదాల బారిన పడి కోమాలోకి వెళ్లారు. ప్రాణాలు కూడా పోగొట్టుకున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఇక్కడ పిల్లలనే తప్పుపట్టడానికి వీల్లేదు. తల్లిదండ్రుల బాధ్యత కూడా ఎక్కువే. కొడుకు పెద్దవాడైపోయాడు, వాడికేం కాదు అన్న ధీమా, సరదా కోసమే కదా అన్న నిర్లక్ష్య ధోరణి కుర్రకారుని, పిల్లల్ని చెడు మార్గంలోకి నెడుతున్నాయి. ఇటీవల కాలంలో కార్డన్ సెర్చ్లు, తనిఖీలు ముమ్మరం చేసిన అధికారులకు బైక్ రేసర్ల గ్యాంగులు తగులుతున్నాయి. వాళ్ల కోసమే ప్రత్యేకంగా నిఘా పెంచి తాట తీస్తున్నారు పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. తర్వాత స్పెషల్ ఫోకస్ ప్రసారం.